అలాగే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. అలాగే మనతో పాటు సతీష్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా మెదక్ జిల్లాకు సంబంధించి తెలుసుకుందాం. రామకృష్ణ, మెదక్ జిల్లాలో రెండో విడత ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? ఇప్పటివరకు ఎన్ని స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి? ఇంకా పెండింగ్లు ఎన్ని ఉన్నాయి? టోటల్ సినారియో ఏంటి? ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు సంగారెడ్డి మెదక్లో మాత్రం కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని నిలిపించుకుందని చెప్పుకోవచ్చు. అలాగే సిద్దిపేటలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా అత్యధిక సీట్లు అయితే సాధించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఫలితాలు అయితే మాత్రం కొంత ఆశాజనకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం దాదాపు 80-90% వరకు ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఇంకో 10% మాత్రం కౌంటింగ్ జరుగుతుంది. అంటే పెద్ద పంచాయతీలకు సంబంధించి వార్డుల సంఖ్య ఎక్కువ ఉండటం, అక్కడ ఓటర్లు కూడా ఎక్కువ ఉండటంతోనే ఇప్పటి వరకు కూడా ఈ పోలింగ్ సరళి కూడా కొంచెం ఆలస్యమైంది. అదేవిధంగా కౌంటింగ్ కూడా కొంత లేట్ అయింది. ఈ క్రమంలోనే ఫలితాలు అయితే మాత్రం వెల్లడించడంలో కొంత ఆలస్యమైంది. మరో గంటన్నరలో అయితే మాత్రం పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు మనం చూసుకున్నట్లయితే అటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అర్జున్ నాయక్ తండా సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె ఓట్ల లెక్కింపు సమయంలో ఆ టెన్షన్ తట్టుకోలేక ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమెనైతే మాత్రం ఆ స్థానికంగా జహీరాబాద్ ఆసుపత్రికి అయితే తరలించారు. మరో ఘటన చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పెప్పడిపల్లిలో ఈ నెల 8వ తేదీనైతే మాత్రం తమకి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి తమకు పార్టీ నుంచి మద్దతు రావడం లేదని చెట్టుకు ఉరివేసుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఆయన మాత్రం ఈరోజు 9 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు మెదక్ జిల్లా రామన్పేట మండలం ఝాన్సీ లింగాపూర్లో హోరాహోరీగా జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం కొడుకు తండ్రి మధ్య ఈ హోరాహోరీ పోటీ జరిగింది. అయితే 99 ఓట్లతో తండ్రి విజయం సాధించడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా అటు మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఎన్ఆర్ఐ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన దాదాపు 1200 ఓట్లతో పైచిలుకుతో విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మెదక్ సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే ఆందోళన జోగిపేట నుంచి మంత్రిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి తమ దత్తత గ్రామం అయినటువంటి గ్రామంలో నేరేడుగుంటలో చొక్కెదిరిందని చెప్పుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఒగ్గు సాయి కుమార్ 502 ఓట్లతో విజయం సాధించాడు. అటు సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే హరీష్ రావు దత్తత గ్రామమైన నారాయణరావుపేటలో ఇబ్రహీంపూర్ అయితే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి రాఘవరెడ్డి విజయం సాధించాడు. ఇవి చెప్పుకోదగ్గ విషయాలైతే ఇట మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే మాత్రం ఇవని చెప్పుకోవచ్చు. ఇప్పటికి మాత్రం కొంత బీఆర్ఎస్ అటు సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ అయితే మాత్రం హవా సాగించిందని చెప్పొచ్చు. సంగారెడ్డి అలాగే మెదక్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. సెకండ్ ప్లేస్లో మాత్రం బీఆర్ఎస్ కొనసాగుతూ ఉంది. బీజేపీ అయితే మాత్రం 3వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రసాద్, ధన్యవాదాలు రామకృష్ణ. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పిక్చర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓవరాల్గా కాంగ్రెస్ పైచేయి సాధించినప్పటికీ ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ పైచేయి సాధించారు, ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగారు.